హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనకి ఓపో K13లో కూడా మనకైతే కలర్ OS 16 అయితే వచ్చింది. మరి దీంట్లో ఓపో వాళ్ళు అయితే ఒరిజినల్ OS 6 అయితే తెస్తలేరు, ఓన్లీ వివోనే మనకి ఒరిజినల్ OS 6 అయితే ఇస్తుంది. ఓపో వాళ్ళు కూడా మనకైతే ఒరిజినల్ OS 6 చేస్తే బాగుంది, కానీ వీళ్ళైతే కలర్ OS కంటిన్యూ అయితే చేస్తారు. మరి కలర్ OS 16లో మనకి ఫ్లాగ్షిప్ లెవెల్లో, బడ్జెట్ రేంజ్ లెవెల్లో ఏం డిఫరెన్స్ ఉన్నదని ఈ వీడియోని అయితే నేనైతే చెప్తా. ఈ ఓపో K13 అయితే మనకి బడ్జెట్ ఫోన్, మరి దాంట్లో ఎట్లున్నది కలర్ OS 16 అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోని అయితే మీకు అయితే చెప్తా. మన ఛానల్కి అయితే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఓపో K13 టర్బో ఫోన్. మరి బ్యాక్ సైడ్ లుక్స్ అయితే చూసుకోవచ్చు. మీకు అయితే లుక్స్ అయితే బాగున్నాయి. మరి ఫోన్ అయితే దీని అయితే ఫ్లిప్కార్ట్లో కూడా మంచి రేటింగ్ అయితే ఉన్నది, 4.5 రేటింగ్ ఉన్నది. చాలా మంది అయితే పర్చేస్ అయితే చేసిళ్ళు. ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మరి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, అంత చూసుకోవడం ఎట్లున్నది, BGM మంచిగా రన్ అవుతానే లేదని మొత్తం ఈ వీడియోని అయితే చెప్తాను. నేనైతే ఫస్ట్ అయితే మీరు అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటే సిస్టమ్స్ అప్డేట్స్లోకి వచ్చేస్తే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్తే ఇక్కడైతే 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా రైట్ సైడ్లో. పైన అయితే బీటా ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళాలి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడనైతే చెక్ అయితే క్లిక్ అయితే చేయాలి. మనం అయితే నో అప్డేట్స్ అవైలబుల్ అని క్లిక్ చేస్తే మనకి చెక్ చేస్తుంది. చెక్ చేసి మీకు అయితే అప్డేట్ వచ్చిందో చేస్తే దీంట్లో ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. అరౌండ్ మనకి 9 lakhs వరకు అయితే వచ్చింది. దాని తర్వాత అప్డేట్ ఇచ్చిన తర్వాత 10 lakhs అయితే టచ్ అయితే అయింది మనకి. అంత చూసుకోవడం అయితే ఇక గీక్ బెంచ్ అయితే బిఫోర్ ఆఫ్టర్ మీకు అయితే స్క్రీన్ పైన వేసిన మీరు అయితే చూసుకోవచ్చు. అప్డేట్ చేసిన తర్వాత అయితే మీకు అయితే ఫోన్ అయితే కొంచెం స్మూత్ అవుతుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే స్మూత్ అయితే ఉంటుంది. యానిమేషన్స్ కూడా కొంచెం స్మూత్ అయితే చేసిళ్ళు. ఏ యాప్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా మీకు అయితే యానిమేషన్స్ అయితే బాగా వస్తాయి. మరి BGM అయితే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది 60 FPS. BGMI పర్ఫార్మెన్స్ అయితే మనకి బాగానే ఉన్నది. యావరేజ్ FPS అయితే మనకి 58 అట్లా వస్తాయి యావరేజ్ FPS అయితే. అప్పుడప్పుడైతే బాగా ఎనిమిస్ ఉన్నప్పుడు అయితే ఫ్రేమ్ డ్రాప్ అయితే అవుతుంది. మరి కాకపోతే టైం పాస్కి అయితే మీరు అయితే గేమ్ అయితే ఆడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉన్నది. ఇంకా బడ్జెట్లో ఫ్లాగ్షిప్లో మనకి ఏం డిఫరెన్స్ ఉన్నదని మీకైతే కొన్ని డిఫరెన్సెస్ అయితే నేను చూపిస్తాను. మరి బడ్జెట్లో ఎట్లుంటుంది, మనకి ఫ్లాగ్షిప్లో ఎట్లుంటుంది అని. ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఉన్నది చూసిలా. ఈ గ్లాస్ ఎఫెక్ట్ అయితే మనకి బడ్జెట్లో రాదు, మరి కలర్ OSలో ఫ్లాగ్షిప్లోనే వస్తుంది ఓన్లీ మనకి. ఈ గ్లాస్ ఎఫెక్ట్ అయితే బడ్జెట్లోనే అయితే రాదు. కింద చూసుకోవచ్చు ఐకాన్స్ మీద కూడా మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ అయితే ఓన్లీ ఈ ఫ్లాగ్షిప్లోనే వస్తుంది. బాగుంటుంది మరి గ్లాస్ ఎఫెక్ట్ ఇస్తే బాగుంటుంది మరి బడ్జెట్ ఫోన్స్లో కూడా. ఇంకా బడ్జెట్కును ఫ్లాగ్షిప్ ఏం తేడా ఉంటుంది అని వీళ్ళైతే చేయలేదు. ఇంకా వాల్ పేపర్లో క్లాక్ అయితే ఉంటుంది కదా, దానికి కూడా మనకైతే ఈ గ్లాస్ ఎఫెక్ట్ అయితే రాదు. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదు మన దీంట్లో బడ్జెట్లోనైతే. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ ఇట్లా యాప్స్ అయితే ఉంటాయి కదా, ఐఫోన్ లెక్క చేసింది కదా ఫ్లాగ్షిప్లో. బడ్జెట్లోనే అయితే నార్మల్గానే ఉంటాయి. ఇంకా యానిమేషన్స్ అయితే మనకి ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా మనకి మంచిగా ఉంటుంది. మరి ఫ్లాగ్షిప్ ఫోన్లోనే ఇట్లా బ్యాక్గ్రౌండ్ కూడా మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది. మరి ఇంకా కంట్రోల్ ప్యానల్ అయితే అన్ని సేమే ఉంటాయి. కంట్రోల్ ప్యానల్లో ఇక కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఇక ఫ్లాగ్షిప్ను బడ్జెట్ ఫోన్కి మరి అంత ఎక్కువ చేంజెస్ అయితే ఏం చేయలేదు వీళ్ళైతే. ఇక ఫ్లాగ్షిప్ ఫోన్ కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్ లెక్కనే పెడతారు ఇక వాళ్ళైతే. ఇక ఫ్లక్స్ థీమ్స్ మీకు కూడా ఇచ్చిళ్ళు చాలా. మరి మీరు ఏది కావాలనుకుంటే అదైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏమో మరి తక్కువనైతే ఏం చేయలే, అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకా డైనమిక్ అలైన్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. డైనమిక్ అలైన్ కూడా మంచిగా వర్క్ అయితే ఇస్తుంది. ఇంకా మనకి ఇట్లా బ్యాక్ అంటే మనకి ఇట్లా పేజ్ లెక్క వస్తుంది కదా, అది కూడా దీంట్లోనైతే స్కిప్ అయితే వేయలే, యాడ్ అయితే చేసిళ్ళు. ఇది కూడా మంచి ఫీచర్. మరి మీకు బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయో ఇట్లా బ్యాక్ అంటే అవుపిస్తాయి. మరి ఇంకా కొత్త ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఒకటి యాడ్ అయితే చేసిళ్ళు. మనకి క్యాలిక్యులేటర్లో మాత్రం గ్లాస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. క్యాలిక్యులేటర్లో బాగున్న గ్లాస్ ఎఫెక్ట్ ఇది మొత్తం ఇస్తే బాగుంది. మరి వీళ్ళైతే ఓన్లీ క్యాలిక్యులేటర్నే ఇస్తారు గ్లాస్ ఎఫెక్ట్ అయితే. ఇంకా బ్యాటరీలో మొత్తం ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయితే చేసేసిళ్ళు వీళ్ళైతే. కొత్త గేమింగ్ కంట్రోల్స్ కూడా వీళ్ళైతే యాడ్ అయితే చేసిళ్ళు. బాగున్నది మరి కొత్త గేమింగ్ కంట్రోల్. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు దీనిలో. మనకి బిఫోర్ అయితే 8 hours 30 minutes అట్లా వచ్చేది. ఆఫ్టర్ అయితే ఇంకా మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అయితే చేసిళ్ళు ఇంకొక ½ an hour అట్లా. ఈ ఓపో K13 ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.